అనే వ్యక్తిత్వం ఎలాంటిదంటే చాలా మంచిదండి. కానీ చాలా మంది 3 పెళ్ళిళ్ళు ప్యాకేజ్ స్టార్ అని తిడుతున్నారు కదా. అది ఆయన కానోళ్ళు ఎన్నో అంటారు, మామూలే కదా, రాజకీయాలలో మాట్లాడుకుంటూ అంటారు. వాళ్ళకి కానప్పుడు ఎన్నో అంటుంటారు. అవన్నీ ఏం పట్టించుకునేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఆ వ్యక్తిత్వం మటుకు అవన్నీ వదులుకొని ఆయన దాటేసుకొని ఆయన చేయాల్సిన పని ఏందో చేసుకుంటూ పోతాడు. అంటే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎందుకు ఓటుగా మారతలేవు? ఓటుగా ఎందుకు మారతలేవంటే అది ఆయనకి వేస్తారు, ఇంకా కొంచెం టైం పడుతుంది, ఆలోచిస్తున్నారు కదా, అది వేస్తారు. అంటే ఆయన చంద్రబాబు తోటి కలిసిపోయారు కదా, అందుకోసమని ఫ్యాన్స్ అందరూ హట్ అవుతా ఉన్నారు. ఫ్యాన్స్ అందరూ హట్ అవుతున్నారు. అంటే సింగిల్గా వచ్చింటేనే బాగుండేది కదా అని అంటున్నారు చాలా మంది ఫ్యాన్స్. సింగిల్గా వచ్చింటే బాగానే ఉండు. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళిద్దరూ ఒకటైనారు. తర్వాత సీఎం అవుతాడు ఆయన. అలాగే మీకు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎందుకు నచ్చారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇష్టపడుతున్నారు అంతగా? పవన్ కళ్యాణ్ గారిని నేను వ్యక్తిగతంగా ఆయన దగ్గర ఉండి చూసినానండి. ఆయన వర్క్ చేసి షూటింగుల్లో నేను తిరిగినాను. షూటింగులకు వెళ్తుంటే జనాలు తీసుకొని నేను చూసినాను కాబట్టి ఆయన అంటే నాకు బాగా, నేను ఉండి అబ్జర్వ్ చేసినా కదా పవన్ కళ్యాణ్ని, అందుకే ఆయన గురించి నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను మంచివాడని. పవన్ కళ్యాణ్ గారిని తిట్టేటోళ్ళని మీరేం చెప్తారు? తిట్టేటోళ్ళకి తిట్టడం ఎందుకండి? ఆయన మీకేం ద్రోహం చేసినాడని తిట్టాలి చెప్పండి. ఆయన ఏమన్నా మీకేమన్నా ద్రోహం చేసినాడా? రాజకీయంగా వచ్చి మీకేమన్నా లాస్ చేసినాడా? ఎందుకుగా తిడతారు ఆయన్ని? చాలా మంది ఆయన్ని 3 పెళ్ళిళ్ళ గురించి తిడుతున్నారు, వాళ్ళకేం చెప్తారు? 3 పెళ్ళిళ్ళు అంటే ఆయన తలరాత అంతే. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడంటే ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోకుండా 36 తిరిగే వాళ్ళకి లేవా? ఆయన పెళ్ళిళ్ళు చేసుకున్నంటే ఆయన చట్టపూర్వకంగా పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఆయనేమే వదిలేసి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా చేసుకోలే కదా. థ్యాంక్ యూ.